ఓం నమ శివాయ. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడు అయిన పురుషోత్తముడు ఇట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమమును ప్రకటించుచు ఇట్లనియే భగవంతుడిట్లు పలికెను. దుర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషములు చేయుచున్నవి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును. కాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. నాకు రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అది కాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడినది. చీచి బ్రాహ్మణోపప్రదాపకారముడైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములు విడువవలను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములకు జీవములను సన్మార్గమందుంచి పాలించవలను. అందులో అందరికీ దండన మీయదగును పాలించవలను. బ్రాహ్మణులను విడవవలను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదండ శూన్యులనగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్తమును చేసుకొని పక్షమందు అతని తల ఒరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను విని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకు అపకారం చేయువానికి గాని శస్త్రప్రయోగం ఆచరించదగను. బ్రాహ్మణేతరులందరూ భయం లేక క్షాత్రకీర్తిని చూపవలైను గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించినని ధర్మశాస్త్రమునందు చెప్పబడుతున్నది. బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడిగాని, ధనహీనుడిగా చేయబడిగాని ఎవని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడు అగును. దుర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నామూలముగా కలిగను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రసంగంలో మిక్కిలి దుఃఖంతోనున్నాడు. కాబట్టి నీ వచటికి త్వరగా పొమ్ము, నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడై రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసును చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను, ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యంతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడు ఇట్లు పలుకుచూ దుర్వాసుని కౌగలించుకొని తర్వాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయం లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను. ఇది 27వ అధ్యాయము సమాప్తము.